హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం జాతక కథలు అంటే ఏమిటి, ఆ కథలు ఏమి అనే విషయం గురించి చెప్పుకోబోతున్నాం. జాతకం అంటే జన్మకు సంబంధించినది అర్థం. బుద్ధుని జన్మలను గురించి చెప్పేవి కనుక ఈ కథలకు జాతక కథలని పేరు పెట్టారు. మనిషి బుద్ధుడు కావాలంటే ఒక జన్మ చాలదు. సిద్ధార్థుడు 547 జన్మలకు బుద్ధుడు కాగలిగాడు. అంతవరకు అతడిని తథాగతుడని, బోధిసత్వుడని అన్నాడు. జన్మ వేరైనా మనిషి మాత్రం అతనే. ఈ మహత్తర గాథలు ఇప్పటికి సుమారు 2400 ఏళ్లకు పూర్వంవి. ఆనాడు ప్రపంచం బుద్ధుణ్ణి దేవుని కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం జన్మించాడని నమ్మింది. కనుకనే బుద్ధావతారం దశావతారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మానవులకు మొదట కావలసింది మనోనిగ్రహమని, జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని 2 ఆర్య సత్యాలను బుద్ధుడు బోధించాడు. ఆ మహాత్ముని బోధనలే జాతక కథలుగా వెలిసినాయి. విజ్ఞానదాయకమైన ఈ కథలను భరతఖండమందే కాక టిబెట్, చైనా, జావా, సుమిత్ర, సింహళం మొదలైన దేశాల్లో కూడా వ్యాపించినాయి. ఆ కథల్లో ఒక కథ ఈరోజు మీకోసం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారు వృక్షంగా పుట్టి ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూ ఉండేవాడు. ఆ కొండ దిగువన పండితుడు కాయన గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేసేవాడు. ఒకసారి ఆ పండితుడు కూడని పని ఏదో చేసి ఆ పాప పరిహారానికి ఒక వ్రతం చేయ సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది. ఆయన ఒక ధనవంతుణ్ణి మేక కోసం యాచించాడు. అతడు తన మందల్లో ఉన్న మేకల్లో ఒక మంచి వయసు, బలంగా ఉన్న దాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో 2 పిలిచి దాన్ని నదిలో స్నానం చేయించి మెడలో ఒక పులదండ వేసి తిరిగి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేక నది దగ్గరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి ఉంది. వారిలో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగాడు. ఆ పని పూర్తయ్యే లోపల 2వ వాడు తీరంలో ఉన్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు. శిష్యులిద్దరూ పూలదండను మేక మెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో అది బిగ్గరగా నవ్వింది. మొదట్లో వాళ్ళు ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కానీ చుట్టుపక్కల మరొక ప్రాణి లేకపోవడంతో నవ్వింది మేకే అని గ్రహించి భయకంపితులైపోయారు. వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకొని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కుంటున్నంతలో మేక నవ్వడం మాని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి ధైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు. వాళ్ళు గురువుతో రహస్యంగా, ఈ మేకనేదో భూతం ఆవాహించినట్టుంది, నది దగ్గర ఇది మనిషిలా నవ్వింది, ఏడ్చింది, ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా అన్నారు. గురువు ఏదో అనబోయేంతలో మేక, నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి, ఎందుకు సంశయిస్తున్నారు అన్నది. గురువు ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ మూర్ఛపడిపోతున్నంతలో మేక, అలా భయపడకండి, మీకు ఎలాంటి ప్రాణహాని కలిగించను అన్నది. పండితుడు భయం నుంచి కాస్త తేరుకొని, మేక మనిషిలా మాట్లాడడం ఎంతటి మహాశ్చర్యం అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమి రవంత కూడా లేదు. నేను ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణి, పండితుడిని కూడా అన్నది మేక. అలాగా, అయితే ఇంత నీచ జన్మ ఎందుకు కలిగింది అని అడిగాడు పండితుడు. ఆ ప్రశ్నకు మేక దీనంగా మొహం పెట్టి, నేను చాలా పాపకర్మలు చేశాను. అయితే ఒకానొక వ్రతం చేసి వాటి నుంచి బయటపడవచ్చునన్న భ్రమతో నేను ఒక మేకను బలిచ్చాను. అయినా విధి మోసగించలేకపోయాను. ఆ తర్వాత 500 సార్లు మేకగా జన్మెత్తడం జరిగింది అన్నది. పండితుడు అమితాశ్చర్యంతో, 500 సార్లు మేక జన్మనా అన్నాడు. అవును, ఇందులో 499 మార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఈవేళ నా తల 500 సారి తెగబోతుంది. దీంతో నాకు పాప విముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, అందుకే నవ్వాను అన్నది మేక. అది బాగానే ఉంది, మరి ఎందుకు ఏడ్చావు అని పండితుడు అడిగాడు. నిజం చెప్తున్నాను, 500 జన్మల ముందు నేనేం చేసి పాపం కట్టుకున్నానో అలాంటి పనే నువ్వు చేయబోతున్నావని గ్రహించాను. కనుక నువ్వు నాలాగే మేక జన్మలు ఎత్తి బాధల పాలవుతావు. నీ బుద్ధిహీనతకు ముందు నువ్వు అనుభవించే కష్టాలు తలుచుకొని నాకు కన్నీరాగింది కాదు అన్నది మేక. పండితుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి మేక చెప్పిందంతా విని ఆశ్చర్యం చెందారు.
మేకను బలివ్వటం ద్వారా రాబోయే జన్మలో గురువుగారికి పట్టుకున్న దుర్గతి తలుచుకుంటే వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు కారాసాగింది. పండితుడు తన శిష్యులకేసి మేకకేసి ఒకసారి సాలోచనంగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన తాను చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయనుకోవడం అజ్ఞానమన్న అభిప్రాయం ఆయన కలిగింది. అంతేకాక ఇప్పుడు తాను ఒక అల్పజీవిని చంపటం ద్వారా మరింత పాపాన్ని మూట కట్టుకోవడం జరుగుతుందని గ్రహించాడు. ఆయన మేకతో, భయపడకు, నేను నిన్ను బలివ్వను అన్నాడు. నాకు చావంటే భయం లేదు, ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అన్నది మేక. అదంతా నీ ఇష్టం, నేను మాత్రం చంపను, నువ్వెంత బతిమాలినా నా నిర్ణయం మార్చుకోను అన్నాడు పండితుడు పట్టుదలగా. నాకు ఇవాళ మృత్యువు రాసిపెట్టి ఉంది, అది నీ చేతి మీదుగా జరగకపోతే మరొకరు చేస్తారు అన్నది మేక. పండితుడు ఒక్క క్షణం ఆలోచించి, అలా జరగకూడదు, నీకెవరి నుంచి హాని కలగకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. ఆయన తన శిష్యులకు మేకను వదిలిపెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి దాపులున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటు ఇటు తిరిగింది. తర్వాత నదీ తీరానికి బయలుదేరింది. పండితుడు ఆయన శిష్యులు దానికి కొంచెం దూరంగా నడవసాగారు. 2-3 గంటల కాలం తర్వాత మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలని తిరిగి కొండకేసి బయలుదేరింది. అది కొండపైకి ఎక్కుతుండగా పండితుడు ఆయన శిష్యులు దిగువన ఉండి దాన్ని గమనించసాగారు. ఈసరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమికూడినాయి. మేఘ ఒక్కొక్క కొండరాయి ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడు ఆయన శిష్యులు చూస్తుండగా ఆకాశం పెద్దగా ఒకసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళను మిరుమిట్లు కొలుపుతూ పిడుగు ఒకటి వచ్చి మేక మీద పడింది. పండితుడు ఆయన శిష్యులు ఈ జరిగింది చూసి ఒకసారి నిట్టూర్చి వెనుదిరిగి గురుకులానికి బయలుదేరారు. కొండ మీద దేవతావృక్షంగా ఉన్న బుద్ధుడు వాళ్ళని చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలు, యజ్ఞాలు లాంటివి చేసి బలులు ఇవ్వడం వృధా అన్న జ్ఞానం మనుషులో ఏ కొద్ది మందికైనా కలగడం ఆయనకు చాలా సంతోషమైంది.